శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మైదానంలో చేసిన రభస తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక పేసర్ అషితా ఫెర్నాండోతో జరిగిన వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరి మధ్య హెడ్ బట్ ఘటనకు దారితీయడంతో క్రికెట్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి జైస్వాల్ను ఫెర్నాండో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరుస బౌండరీలు బాదిన ఆవేశంలో ఉన్న జైస్వాల్ను శ్రీలంక బౌలర్ దూషించడంతో పెవిలియన్కు వెళ్తున్న జైస్వాల్ వెనక్కి తిరిగి మరీ ఫెర్నాండో పైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి హెల్మెట్లు తాక్కునేలా తీవ్ర వాగ్వాదానికి దిగడంతో తోటి ఆటగాళ్లు కల్పించుకుని వారిని విడదీయాల్సి వచ్చింది. ఆటగాళ్ల మధ్య ఇలాంటి శారీరక స్పర్శ, దురుసు ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని మాజీ క్రికెటర్లు, నిపుణులు జైస్వాల్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్రంగా స్పందించి ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని లెవెల్ 1 ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించి జైస్వాల్తో పాటు అషితా ఫెర్నాండోలకు మ్యాచ్ ఫీజులో 25% జరిమానాతో పాటు ఒక్కో డీమెరిట్ పాయింట్ను కేటాయించింది. అయితే తన చర్యను సమర్థించుకుంటూ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అవతలి వారు హద్దు మీరినప్పుడు భారత్ ఎప్పుడూ వెనకడుగు వేయదని, తగిన సమాధానం ఇస్తుందని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కొటక్ మాట్లాడుతూ ఆవేశంలో అలా జరిగిందని, జైస్వాల్ అంత దగ్గరకు వెళ్లకూడదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ అద్భుతమైన ప్రతిభ కలిగిన యశస్వి జైస్వాల్ ఇలాంటి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటూ తన ఆటపై దృష్టి పెట్టాలని క్రికెట్ దిగ్గజాలు హితవు పలుకుతున్నారు.